గమనించారా? ఇక్కడ వాయించినప్పుడు పా సా మా, రెండోసారి పై స్థాయికి వెళ్ళినప్పుడు ఒకే స్వరాలు పా సా మా. ఇక్కడ అంత బాగా పాడారు, అక్కడ అంత బాగా పాడారు. చూడండి, జాన్ విలియమ్స్. నేను ఈ వీడియోలో హార్మోనీ అంటే కార్డ్స్లోకి వెళ్ళలేదు, కార్డ్స్ అండ్ అరేంజ్మెంట్ దాంట్లోకి అస్సలు వెళ్ళలేదు. అది చాలా లోతైన సబ్జెక్టు. పైగా ఇది హాలీవుడ్ ఫిల్మ్ అండ్ వెస్ట్రన్ క్లాసికల్. జాన్ విలియమ్స్ అంటే మామూలు విషయం కాదు, లెజెండ్ అయిన. సో ఇక్కడ కేవలం జురాసిక్ పార్క్ థీమ్ మెలోడీ అంటే నోట్స్, బాణీ ట్యూన్ నోట్స్ మాత్రమే ఇస్తున్నాను, గమనించాలి. అయిన తర్వాత ఇప్పుడు థీమ్ నెంబర్ 2, అది బ్రాస్ మీద వస్తుంది. అంతా కూడా మేజర్ స్కేల్ నోట్సే, మొత్తం మేజర్ స్కేలే. కానీ ఒకటి వెస్ట్రన్ మ్యూజిక్, రెండోది సినిమా కోసం కాబట్టి కంపోజర్ స్వేచ్ఛ తీసుకున్నారు. కొన్ని చోట్ల మేజర్ స్కేల్ అనగా శంకరాభరణం మెట్లు కాకుండా వేరే స్వరాలు కూడా వస్తుంటాయి. ఇక్కడ మనకి నీవన్ వచ్చింది ఫస్ట్ టైం. ఎస్, మళ్ళీ చూపిస్తాను. ఇదే మెలోడీ రెండోసారి వచ్చినప్పుడు చిన్న తేడా ఉంటుంది. తర్వాత చూసారా, సని సా పా మా పా మా 2, మళ్ళీ మా 1 మా గా మా, రీ 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 2 రీ 1 రీ, అట్లా ఇచ్చారు. మళ్ళీ ఆపేస్తారు ఎక్కడంటే ఓకేనా. ఇప్పుడు స్ట్రింగ్స్ పైన మళ్ళీ వస్తుంది, ఇందాక వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది రెండోసారి వస్తుంది, వచ్చినప్పుడు చిన్న తేడా. ఇప్పుడు ఇందాక వచ్చింది థీమ్ నెంబర్ 2 బ్రాస్ మీద, అది మళ్ళీ వస్తుంది. చూద్దాం. ఇది కూడా ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు మారిపోతుంది, చూడండి. ఇక్కడి నుంచి మూడో థీమ్, అది కూడా బ్రాస్ మీదే. కానీ ఆ మూడో థీమ్కి వెళ్ళే ముందు బ్యూటిఫుల్ దాని అంటారు ట్రాన్సిషన్, అంటే స్కేల్స్ మారుతాయి. ఆ ట్రాన్సిషన్ నోట్స్ చూద్దాం. ఇప్పుడు ముందు స్ట్రింగ్స్ జీ, ఇప్పటిదాకా మనం ఇక్కడ ఉన్నాం ఏ షార్ప్లో ఉన్నాం, బి ఫ్లాట్. ఇప్పుడు జీలోకి వెళ్తుంది సడన్గా, చూడండి. జీలోకి వెళ్ళిన మేజర్ స్కేల్ నోట్సే. తర్వాత ఇక్కడ చూస్తే మళ్ళీ చూసారా, దావన్ నీవన్ యూజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు శృతి మారిపోతుంది, స్కేల్. సోలో వైలిన్, ఇప్పుడు జీకి వచ్చామా, ఇందాక బి ఫ్లాట్, జీకి వచ్చాము స్ట్రింగ్స్లో. ఇప్పుడు మళ్ళీ బి ఫ్లాట్కి వెళ్తుంది, సోలో వైలిన్. నేను అదే చెప్పాను, కార్డ్స్ అంటే హార్మోనీలోకి వెళ్ళలేదు, అరేంజ్మెంట్లోకి అస్సలు వెళ్ళలేదు. కేవలం మనకి మెయిన్ ఫోర్గ్రౌండ్లో వినిపించేటువంటి మెలోడీ నోట్స్, బాణీ మాత్రమే, ట్యూన్ మాత్రమే, థీమ్ యొక్క నోట్స్ మాత్రమే. ఇప్పుడు చూడండి, జీ మేజర్లో స్ట్రింగ్స్ చిన్న బిట్ వచ్చింది, సోలో వైలిన్ మళ్ళీ బి ఫ్లాట్కి వచ్చింది. ఇప్పుడు మెయిన్ థీమ్ ఏదైతే ఉందో
అది డీలో ఇస్తారు, మళ్ళీ బ్రాస్ డి చూడండి బ్రాస్లోకి వెళ్తుంది. ఇక్కడి నుంచి మూడవ థీము, ఇది కూడా బ్రాసే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది బి ఫ్లాట్ ఆర్ ఏ షార్ప్. సో స్టార్టింగ్ ఇక్కడ చేశారు కంపోజిషన్ థీమ్ నెంబర్ 1, తర్వాత జీకి వచ్చింది, మళ్ళీ బి ఫ్లాట్కి వెళ్ళింది, మళ్ళీ డీకి వెళ్ళింది, మళ్ళీ బి ఫ్లాట్కి వచ్చేసింది. మూడవది చూసారా, మళ్ళీ గావన్ మాటు ఇక్కడ, ఇదే మళ్ళీ రెండోసారి వస్తుంది. ఇది మళ్ళీ వస్తుంది 2 సార్లు, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ స్ట్రింగ్స్కి వెళ్తారు. స్ట్రింగ్స్కి వెళ్ళి స్కేల్ ఇక్కడే ఉంది మన బి ఫ్లాటే. ఎక్కడికి వెళ్ళినా అన్ని మేజర్ స్కేల్ నోట్సే, అక్కడక్కడ అన్య స్వరాలు వచ్చాయి. నేను అందుకే ఇంకా స్వరాలు పాడట్లేదు, బికాజ్ చాలా తరచుగా శృతి మారినట్టు ఉంది కదా పరిస్థితి, మరి అందుకే నేను పాడట్లేదు. మీకు మేజర్ స్కేల్ చాలా సులువు కాబట్టి జీ మేజర్, డి మేజర్, బి ఫ్లాట్ మేజర్ అన్నీ మీకు తెలుసు కాబట్టి, ఒకవేళ తెలియకపోతే ఈ ఛానల్లో కోర్సులు ఉన్నాయి, కీబోర్డ్ కోర్స్ జాయిన్ అవ్వండి, ఇవన్నీ అర్థమవుతాయి. కీబోర్డ్ కోర్సు ఆర్ ఫ్లూట్ కోర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కోర్సులు మీరు వీడియోస్ ఓపెన్ అవ్వాలంటే మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ పై క్లిక్ చేయండి, 2 నిమిషాల వీడియో ఉంటుంది, చూస్తే పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి. సో జాయిన్ అయితే మీకు మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో ఈ కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సులు మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ స్ట్రింగ్స్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ డీలోకి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ జీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూడవ థీమ్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ వస్తుంది. బట్ చాలా సార్లు స్కేల్ చేంజ్ అనగా మాడ్యులేషన్ అంటారు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో. మాడ్యులేషన్ అంటే మన ఇండియన్ కాంటెక్స్ట్లో, భారత సందర్భంలో వేరేగా వాడతారు. మాడ్యులేషన్ అంటే వాయిస్లో పలికిచ్చేటువంటి చిన్న చిన్న మార్పుల్ని మాడ్యులేట్ చేయడం అంటారు. బట్ వెస్ట్రన్ క్లాసికల్ థియరీలో మాడ్యులేషన్ అనగా స్కేల్ చేంజ్ అవ్వడం, అట్లీస్ట్ టెంపరీలీ. ఓకే, సో ఇప్పుడు మ్యూజిక్ థియరీ కోర్సు కూడా నడుస్తుంది, వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ. అంటే ఫస్ట్ ప్రారంభికులకు కీబోర్డ్ కోర్స్ మొదలు పెట్టాం, అది అప్లోడ్ చేసేసాం. జాయిన్ అయితే మీకు ఆ కోర్స్ ఉంటుంది. దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ బిగినర్స్కి ఉంది, అలాగే ఇంటర్మీడియట్ లెర్నర్స్కి ఉంది, అలాగే అడ్వాన్స్డ్ లెర్నర్స్ కూడా ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఈ మాసం జూలై 2025లో వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు ప్రారంభమైంది. నెలకి 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి మెంబర్స్ కోసం మాత్రమే. అంటే పాశ్చాత్య సంగీత సిద్ధాంతం, అందులో ఇవన్నీ మీకు వస్తాయి టాపిక్స్, మాడ్యులేషన్ ఇవన్నీ కూడా. సో మూడో థీము ఇక్కడి నుంచి రకరకాల స్కేల్స్ మారుతూ వెళుతుంది అంతే. సో ఒకసారి అన్నీ వాయించేస్తే బాగుంటుందేమో. మొత్తం 3 థీమ్స్ చూద్దాం.
థీము మూడో థీమ్ మళ్ళీ బ్రాస్ లేదు థీమ్ 2 వస్తుంది, అప్పుడు మళ్ళీ థీమ్ తీయగలుగుదాం. ఇక్కడ స్ట్రింగ్స్ పై నోట్స్ ఉంటాయి, ఇందాక చూపించాను. జీ మేజర్లో వెళ్తుంది, దెన్ సోలో వైలిన్, ఇప్పుడు డీలో మళ్ళీ బ్రాస్లో మెయిన్ థీమ్. స్కేల్స్ పక్కనే మారుతుంటే వెంటనే అన్ని మెట్లు మనకి తెలిసిపోవాలి వాయించడం. తెలియాలంటే మీరు కీబోర్డ్ కోర్స్ నేర్చుకోవాలి. సో ఎన్ని స్కేల్స్ ఉన్నాయి ఇక్కడ? బీ ఫ్లాట్, డి, జీ, ఇవన్నీ మారాయి. ఇందాక చెప్పాను కదా, మోడ్యులేషన్స్ అన్నీ అయ్యి చివరిలో సిలో ఎండ్ చేశారు. మొత్తం కంపోజిషన్ సిలో ఎండ్ అవుతుంది. అంటే స్టార్ట్ అయింది బీ ఫ్లాట్లో, మధ్యలో జీకి వెళ్తుంది, డీకి వెళ్తుంది, బట్ ఎండ్ అయింది మాత్రం సిలో. మీరు వినండి కంపోజిషన్. ఇప్పుడు మూడో థీము మళ్ళీ బ్రాస్లోనే. వెంటనే మళ్ళీ స్ట్రింగ్స్, డి స్కేల్, ఇక్కడ నుంచి జీ, ఇక్కడ నుంచి మళ్ళీ మూడో థీము బాగా మోడ్యులేట్ అవుతుంటుంది. ఒకసారి వాయించేసి ముగించేస్తాను. ఇంతే ఈ వీడియోలో. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.